బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణ శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారి వెంట ఆక్రమణలను అధికారులు తొలగించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అంచరుడు వైసీపీ నాయకుడు గొంది పరంధామయ్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. తెల్లవారుజామున 6 గంటల నుంచి సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో ఆక్రమణలను కూల్చివేశారు. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణ శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారి వెంట ఆక్రమణలను అధికారులు తొలగించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అంచరుడు వైసీపీ నాయకుడు గొంది పరంధామయ్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. తెల్లవారుజామున 6 గంటల నుంచి సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో ఆక్రమణలు కూల్చివేశారు. సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, గన్నవరంలో ప్రభుత్వ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. మధ్య సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ గడిచిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రకారంలో కూడా అతని అనుచరులు చెప్పుకోవచ్చు. అయితే కనుక ఆ వాగు, ఒక్క డొక్క అది ఏది లేక చూడకుండా ప్రతిదీ కూడా కబ్జా చేసి అక్రమ కబ్జాలు నిర్మించాలని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కానీ ఈ ఆరోపణలు అయితే కూడా చూసుకుంటే నిరాధారం వల్ల ఆధారాలు ఉన్నాయా లేదా అనేసి ఏదైతే ఉన్న పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. అయితే కనుక ఈ కట్టడాలు ఏదైతే ఉన్న గొంది పనులున్నాయి కానీ అదే విధంగా అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో మిగిలిన 10 మంది కూడా అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పి అధికారులు తేల్చడం జరిగింది. అయితే ఈ అక్రమ కట్టడాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేయడం జరిగింది. అయితే కనుక ఈ భూ యజమానులు మాత్రం ఈ కట్టడాలు మొత్తం అంతా కూడా అనధికారంగా కాదు, అధికారంగా కట్టామనేది చెప్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం అంటే పంచాయతీ అప్రూవల్ తీసుకొని సిఐడి అప్రూవల్ తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు, సిఐడి అనుమతులు కానీ అలాగే పంచాయతీ సంబంధించిన అనుమతులు కానీ ఏది తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు కట్టారు. అదే కన్వర్షన్స్, అదేవిధంగా 3 అంతస్తుల నుంచి 5 అంతస్తుల కన్వర్షన్ బిల్డింగ్ కట్టడం, అదేవిధంగా రోడ్లు ఆక్రమించి మరీ కూడా నిర్మాణాలు చేపట్టారనేది ప్రధానమైన ఆరోపణలు ఇస్తాయి. అంటే ప్రధాన ఆరోపణలు కంటే చెప్పండి ఆధారాలు ఉన్నాయనేది అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే గత 10 సంవత్సరాల నుంచి వల్లభనేని వంశీ కానీ అతని అనుచరులు కానీ చేస్తున్న ఈ అక్రమాలు కానీ లేదా భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు అధికారులు మొత్తంతో పట్టమని చేస్తున్న సంగతి అయితే చెప్పుకోవచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ.